హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి కొంచెం స్పెషల్గా పప్పు చేయబోతున్నాను. స్పెషల్గా ఎందుకన్నానంటే ఎప్పుడు కూడా మామూలుగా మనం అందరం ఆకుకూరతో పప్పు లేదంటే టమాటా పప్పు అలా చేసుకుంటూ ఉంటాము. బట్ ఈరోజు నేను 2 ఆకుకూరలు కలిపి పప్పు చేస్తున్నాను. టేస్ట్ అయితే అమోఘం నిజంగా. నేను అంటే ఎప్పుడు ఏదో ఒక్క ఆకుకూరతోనే చేసేదాన్ని. బట్ ఈసారి 2 ఆకుకూరలు నాకు అవైలబుల్గా ఉండేసరికి రెండింటితో చేశాను. చాలా 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 బాగుంది. ఇలా రెండు లేదంటే ఒక్కొక్కటిగా చేసినా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈ రోజు వచ్చేసి నేను ఏమేమి ఆకుకూరలతో చేస్తున్నానంటే, మనకి ఎప్పుడు మెంతాకు మేము ఇంట్లో కామన్గా ఎప్పుడు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూనే ఉంటాం మెంతాకు పప్పు. బట్ ఈరోజు దాంట్లోకి పాలకూర కూడా మిక్స్ చేసేసాను. సో టేస్ట్ వచ్చిందండి, నిజంగా చాలా 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 బాగుంది. సో ఎవరైతే ఎప్పుడూ ఒకటే ఇలాంటి పప్పు తిని బోర్ కొడుతుందనుకోండి, ఇలాంటి కొంచెం 2 రకాలతో చేసిన ఆకుకూర పప్పు తినండి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్దీ కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే మనకి పాలకూరలో చాలా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. అండ్ దీంట్లో ఐరన్ అనేది ఎక్కువగా, అంటే వేరే కూరగాయలతో పోల్చితే దీంట్లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే కూరగాయల గురించి నేను చెప్పేది. సో అన్నిట్లో పోలిస్తే దీంట్లో ఎక్కువ ఉంటుంది ఐరన్ కంటెంట్. అండ్ ఇందులో ఎక్కువ మనకి కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కంటెంట్. సో పాలకూర డెఫినెట్గా తీసుకోండి. అండ్ చాలా వరకు మనం పాలకూరతో ఎక్కువ బజ్జీలు లేదంటే పప్పునే ఎక్కువ చేస్తూ ఉంటాము. లేదంటే మనము ఇలా మనం ఏమన్నా కొంచెం గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా, పాలక్ పన్నీర్ అలాంటి కొన్ని గ్రేవీ కర్రీస్లో చేస్తూ ఉంటాం. బట్ ఇలా పప్పు కూడా చేయండి, అద్దరిపోతుంది నిజంగా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం పాలకూరని రెగ్యులర్గా తీసుకుంటే ఎవరికైతే అనీమియా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ పాలకూరలో మనకి విటమిన్ ఏ, మెగ్నీషియం, కాల్షియం, పోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. సో దీనివల్ల మనం తీసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ ఇంకా మెంతి కూర గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చాలా మంచిది. అండ్ దీంట్లో వచ్చేసి ఏ, B1, B2, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ అన్నీ ఉంటాయండి. అండ్ 100 grams ఆఫ్ మటన్లో కూడా దొరకని మంచి కంటెంట్ సో దీంట్లో ఉంటుంది మనకి కాల్షియం అనేది. సో విటమిన్ ఏ ఉండడం వల్ల దీంట్లో మనకి కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి 100 grams ఆఫ్ మటన్లో కూడా దొరకని ప్రోటీన్స్, కాల్షియం దీంట్లో దొరుకుతుందంటే మనకి ఎంత హెల్దీనో అర్థమైపోతుంది కదా. చాలా చాలా మంచిది. అండ్ కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. అండ్ మటన్ కన్నా బలమైన ఆకుకూరలు చాలా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను ఈ వంట చేస్తున్నాను కాబట్టి సో దీని గురించి మీకు చెప్తున్నాను. చాలా చాలా మంచిది. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఆకుకూరలు తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సపరేట్గా తీసుకోలేము అని అనుకుంటే మాత్రం ఇలా పప్పుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మీరు ప్రాసెస్ చూస్తూ ఉన్నారు కదా. నేనైతే ఆకుకూరని ఏదైనా కొంచెం లైట్గా ఫ్రై చేస్తాను, చాలా లైట్గా, జస్ట్ దాని నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా. ఖచ్చితంగా అన్ని ఆకుకూరల్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కొంచెం. సో అది రిలీజ్ అయ్యేంత వరకు లైట్గా ఫ్రై చేస్తాను. కొంచెం జస్ట్ ఒక 1 teaspoon అలా ఆయిల్ వేసేసి అలా చేసిన దాన్ని మనం కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తాం కదా. సో ఇప్పుడు పప్పు మీరు అన్నీ చూస్తున్నారు కదా, మనం కొంచెం ముందే నానబెట్టుకున్న కందిపప్పు వేసేసాను. అండ్ దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న అన్నీ వేసేసాను, చూస్తూ ఉన్నారు కదా, ఆనియన్ అండ్ మిర్చి, అండ్ దాంట్లో కొంచెం కొత్తిమీర, అండ్ దాంతోపాటు ఇందాక ఫ్రై చేసుకుంది ఉన్నాయి కదా, అంటే 2 ఆకుకూరలు కూడా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా దీంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఒకేసారి అలా ఉడకబెట్టేస్తాను. లేదు మేము అలా ఉడకబెట్టము అని అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇలా మనం ఫ్రై చేస్తూ ఉన్నాం కదా, సో దాన్ని మనం పప్పు ఉడికిపోయినాక మనం మెత్తగా కొంచెం అలా రుద్దేసుకుంటాం కదా, దాని తర్వాత కూడా యాడ్ చేసి కొంచెం సేపు అలా లైట్గా ఉడకబెట్టుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఎట్లయినా చేయొచ్చు, మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా. బట్ డెఫినెట్గా మాత్రం మీ మీల్లో ఆకుకూర ఉండినట్టుగా మాత్రం డెఫినెట్గా తీసుకోండి. సో నాన్ వెజ్ ఎవరికైతే నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కోసం నాన్ వెజ్ తినాలని లేదు. మనకి నేచర్ నుంచి కూడా చాలా చాలా మంచి మంచి ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం ఎక్కువ ఉండే మంచి కూరగాయలు అండ్ ఆకుకూరలు ఉంటాయి. అండ్ దాంతోపాటు నట్స్ కూడా, అంటే కొన్ని సెసమీ సీడ్స్ ఉంటాయి కదండి, అంటే నువ్వులు. సో దాని నుంచి కూడా మనకు కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి తింటే ఏంటంటే మనకు న్యాచురల్గా నేచర్ నుంచి వచ్చేవి ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఈరోజు వచ్చేసి నేను 2 ఆకుకూరలతో పప్పు చేస్తున్నాను చెప్పాను కదా. సో ఇంకా కుక్కర్లో వేసేసి మూత పెట్టేశాను విజిల్ కోసం. సో దాని తర్వాత ఇక్కడ పక్కన రైస్ చేసేస్తా ఉన్నాను, అది కూడా ఆల్మోస్ట్ అయిపోనికి వచ్చింది. సో పప్పు కూడా విజిల్ వచ్చేస్తూ ఉంది ఇంకా లాస్ట్లో. సో ఇలా మంచిగా ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది మెయిన్గా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 20 minutes పైన నానబెట్టేసుకున్నాను.
అండ్ దీంతో పాటు మనం ఇంకా ఏ ఆకుకూరైనా నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఏంటంటే మునగాకుతో పప్పు కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ మునగాకు గురించి అయితే సపరేట్గా అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత 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 హెల్దీ అంటే అసలు మునగాకుతో మనం కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. లైక్ మునగాకు పొడి, మునగాకు లేదంటే కర్రీ, లేదంటే మునగాకు ముద్దకైతే ది బెస్ట్ కాంబినేషన్. నిజంగా చాలా 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 బాగుంటుంది. అండ్ మునగాకు గురించి అయితే కేజీ మటన్లో కూడా లభించని కాల్షియం ఒక కప్పు మునగాకులో లభిస్తుందంటే ఎంత మంచిదో మనకు అర్థమైపోతుంది కదా. అండ్ మెయిన్ ఇది ఏంటంటే మన బోన్స్ అనేవి మంచి గట్టిగా ఉండడానికి చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు అలాంటి ఇష్యూస్తో బాధపడే వాళ్ళకైతే మంచి ఆప్షను. అండ్ దాంట్లో కాల్షియం అనేది ఎక్కువ ఉండేసరికి చాలా చాలా మంచిది. సో దానికోసమని మీరు మ్యాక్సిమం ఎక్కువ తిన్నీకి ట్రై చేయండి. అండ్ దీంతోపాటు బచ్చలి కూర, గల్జేరాకు, చామాకు ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉండేవే. సో ఇలా మనకు అవైలబుల్గా ఉన్న ఆకుకూరలన్నింటినీ కూడా తీసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో పిల్లలకైతే డెఫినెట్గా మీరు అలవాటు చేయాలండి. సో డెఫినెట్గా మీరు ఎప్పుడూ చేసుకునే నార్మల్ పప్పు, టమాటా పప్పు అలాంటివి కాకుండా ఇలా ఆకుకూర తీసుకుంటే ఏంటంటే మనం సపరేట్గా ఆకుకూరని తీసుకోలేము అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ నిజంగా. సో ఇంకా ప్రెషర్ అంతా పోయినాక కుక్కర్ విజిల్ అని ఓపెన్ చేసేసి నేను ఇంకా కొంచెం రుద్దేసుకున్నాను. మెత్తగా రుద్దేసుకుంటే సరిపోతుంది. జస్ట్ 3 విజిల్స్ కాబట్టి మెత్తగా అవుతుందో లేదో అని మీరు అనుకోవచ్చు. బట్ నేను ఒక 20 మినిట్స్ పైన నానబెట్టేశాను కందిపప్పుని. సో దానికోసమని బాగా ఉడికిపోతుంది, మెత్తగా ఉంటుంది, పిల్లలైతే ఈజీగా తినేసేయచ్చు. అండ్ ఇంకా కారం మీరు కనుక తక్కువ చేసుకున్నారనుకోండి, మనం పప్పులో రైస్ వేసుకొని తిన్నట్టుగా పిల్లలకి మంచి ప్రోటీన్ కదండి పప్పు. సో అలా కూడా పెట్టేయచ్చు. సో ఈ పక్కన రైస్ అయిపోయింది. అండ్ ఇక్కడ కొంచెం ఏంటంటే కొన్ని నీళ్ళు యాడ్ చేసేసాను. సో దానికోసమని కొంచెంసేపు బాయిల్ చేస్తాను. కొంచెం ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేస్తే సరిపోతుంది. అది బాయిల్ అయ్యేలోపు కొంచెం సాల్ట్ వేసేస్తే, రాక్ సాల్ట్ ఎక్కువ యూస్ చేసేది నేను పప్పులో. ఇలా కొంచెం గ్రేవీ కర్రీస్ లేదంటే కొంచెం లిక్విడ్ కర్రీస్ ఇలాంటివి ఉన్నాయంటే నేను ఎక్కువ పప్పులో రాక్ సాల్టే యూస్ చేస్తాను. సో అది కరిగేలోపు కొంచెం బాయిల్ చేసేసుకొని ఇంకా ఈ పక్కన మనం ఇంకా కొంచెం పోపు వేసేసుకుంటే సరిపోతుంది. సో ప్రజెంట్ పప్పు వచ్చేసి ఇలా ఉంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చాలా చాలా బాగుంది కదా. అంటే ఎక్కువ ఆకుకూర మనం తీసుకునే పప్పు క్వాంటిటీతో పోల్చిస్తే డబల్ క్వాంటిటీలో మనం ఆకుకూర తీసుకుంటే బాగుంటుంది. అంటే తీసుకునేటప్పుడే అంత తీసుకుంటే మనం అలా లైట్గా ఫ్రై చేసినాక ఇంకొంచెం తక్కువ అవుతుంది కదా. ఎంతైనా ఆకుకూర చూసేటప్పటికి మనం కూర చేసుకున్న తర్వాత చాలా తక్కువ అవుతుంది. సో దానికోసం తీసుకునేటప్పుడే ఎక్కువ తీసుకుంటే ఎట్ లాస్ట్ మనకి ఫ్రై చేసేసినాక కొంచెం అట్లీస్ట్ దాని క్వాంటిటీకి సరిగ్గా వస్తే సరిపోతుంది కదా. సో అలా. సో అండ్ ఇంకా ఇక్కడ బాయిల్ అయిపోతా ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఇంకా దీనికి పోపు తయారు చేసేసుగా ఉన్నాను నేను. సో పోపు కూడా పెద్దగా ఆయిల్ ఎక్కువ ఏం యూస్ చేయను, జస్ట్ 3 to 4 టేబుల్ స్పూన్స్ అంతే. అండ్ మనకి ఇంకా సపరేట్గా ఓవర్గా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇందులో ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసినాం మనం కదా ఆకుకూరని. సో మళ్ళీ ఇంకా ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. సో పోపులోకి ఈరోజు నేను ఆవాలు, జీలకర్ర అండ్ దాంతోపాటు ఖచ్చితంగా మెంతులు. సో ఇప్పటి వరకు మీరు మెంతులు అసలు పోపులో వేసుకోవట్లేదంటే డెఫినెట్గా వేసుకోండి, చాలా చాలా మంచిది. అండ్ మెంతులు కొంచెం చేదుగా వస్తాయి అని మీకు అనిపిస్తే మాత్రం అలా పప్పులో వేసి కొంచెంసేపు అలా బాయిల్ చేస్తే మనకేం అనిపించదు. అండ్ దీంతో పాటు కొంచెం ఎండుమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను. సో పచ్చిమిర్చిని మనం ఆల్రెడీ కొంచెం పప్పు బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి పోపుకి ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. అండ్ దీంట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు. చాలామంది పోపుకి ఇంగువ యూస్ చేస్తూ ఉంటారు, బట్ నేనైతే ఒట్టి సాంబార్కి తప్ప పెద్దగా వేరే దానికి యూస్ చేయను ఇంగువని. బట్ ఇంగువ వేస్తే మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, అదొక మంచి డిఫరెంట్ టేస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పప్పు ఇంకా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది. అండ్ పోపు కూడా పెట్టేశాను, ఇంకా పోపు వేసేసి దీంట్లోకి మిక్స్ చేసేస్తే అయిపోతుంది మనది కర్రీ. సో ఇలా అయిపోయింది. ఇంకా పోపుని కొంచెం లైట్గా ఫ్రై చేసేయాలి, మరీ ఆనియన్స్ మరీ గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు. మనకు అప్పుడే ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో కరివేపాకు ఆనియన్స్తో పాటు ఎండుమిర్చి కూడా వేసాం కదా, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఆ స్మెల్ వస్తుంది అని అంటే ఇంకా మనము పోపు అందులోకి మన పప్పుని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ గంట వేసేసినాక మూత పెట్టేస్తే ఏంటంటే దాని పోపు స్మెల్ అయినా టేస్ట్ అయినా బయటికి వెళ్ళిపోకుండా అందులోనే ఉంటుంది అన్నట్టుగా పెద్దవాళ్ళు అలాగే చేసేవాళ్ళు. సో నేను అక్కడ చూసి నాకు ఇదే అలవాటు అయిపోయింది. సో దీంట్లోకి ఇంకా పప్పు మొత్తం మిక్స్ చేసేస్తే సరిపోతుంది. సో చాలా చాలా బాగా వస్తుంది. మీరు ఇప్పటివరకు ఎప్పుడు టమాటా పప్పు లేదంటే సింగిల్గా ఏదో ఒక ఆకుకూరతో చేసుకొని ఉంటే మాత్రం ఇలా రెండో ఆకుకూరతో చేసుకోండి, చాలా చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను టమాటా ఏం పెద్దగా యూస్ చేయలేదు,
ఎందుకంటే ఆల్రెడీ 2 ఆకుకూరలు ఉన్నాయి కదా, మనం మామూలుగా టమాటా అయితే కొంచెం గ్రేవీకి లేదంటే వేస్తే బాగుంటుంది అన్నట్టుగా వేస్తాము. బట్ దీనికి మనం దీని ప్లేస్లో ఆల్రెడీ మనం పాలకూర ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కాబట్టి ఇంకా టమాటా పక్కన యాడ్ చేసుకునే అవసరమే లేదు. చాలా చాలా బాగుంటుంది. సో ఇలా పోపు వేసేసిన తర్వాత జస్ట్ ఒక 1 to 2 minutes లేదంటే ఒక హాఫ్ మినిట్ అయినా కొంచెం అలా బాయిల్ అవనిస్తే ఏంటంటే మనం పోపుకు వేసిన మనకి మెంతులు ఉంటాయి కదా, సో అవన్నీ మంచిగా బాయిల్ అయిపోయి మంచి కుక్ అవుతాయి అన్నట్టు. అంటే మనం తినేటప్పుడు చేదు టేస్ట్ అనేది అలాగే ఏమి ఉండకుండా మంచిగా బాయిల్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో డెఫినెట్గా ఈసారి 2 ఆకుకూరలతో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో కొంచెం బాయిల్ అయిపోయినాక ఇంకా స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. సో మధ్యాహ్నం వచ్చేసి ఇది లంచ్ అండి. సో తినేసిన తర్వాత సాయంత్రం పైనకి వెళ్ళి ఇలా కొంచెం వాక్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పటివరకు మీకు చాలాసార్లు చూపించాను కదా, మార్నింగ్ లేదంటే కుదిరితే ఈవినింగ్ చేస్తాను వాకింగ్ అని. సో ఇక్కడ వాకింగ్ చేస్తుంటే నాకు బ్యూటిఫుల్ సన్సెట్ కనిపించింది మంచిగా కొండల మధ్యలో. సో దాన్ని మీకు కొంచెం చూపిద్దామని ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఎంత బాగుందో కదా అసలు. అంటే మనకి సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా అలా కొండల మధ్యలోంచి వస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ సన్సెట్ని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ పక్కనే మాకు కొంచెం గ్రీనరీ ఎక్కువే ఉంటుంది. ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదండి మీకు, అంటే మా ఓనర్ వాళ్ళ కొంచెం మినీ గార్డెన్ ఎంత బాగుంటుందని. సో మంచిగా ఫ్లవర్స్ అండ్ ఈ టైంలో పైన మొత్తం బర్డ్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, చాలా 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 బాగుంటుంది. సో ఇక్కడ సన్సెట్ని చూపిస్తూ ఉన్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు సన్సెట్ ఇష్టమా సన్ రైజ్ ఇష్టమా అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే సన్ రైజే ఇష్టం. బట్ కొంచెం సన్ రైజ్ ఎందుకు ఇష్టం అంటే మార్నింగే లేస్తే మన మైండ్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, సో దానికోసమని సన్ రైజ్ ఇష్టం. అండ్ దాంతోపాటు మనకి అప్పుడు విటమిన్ డి అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కదా సన్ రైజ్లో ఆ రేస్ నుంచి, సో దానికోసమని. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే పెద్ద చెట్టు ఉంటుంది, దానికి ఫుల్గా గుత్తులుగా మొత్తం ఉసిరికాయలన్నీ ఉన్నాయి చూడండి, ఇందాక అదే చూపించాను. సో దాని తర్వాత కొంచెంసేపు వాక్ చేసి ఇంకా కిందికి వచ్చేసాను. సో అంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.